హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి. సో ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. ఈసారి ఇంకొంచెం కొత్తగా అయితే వచ్చేసా అనమాట. అండ్ నేనైతే ఈ వీడియోలో నా ప్లెయిన్ శారీస్ అని చూపించేస్తాను అనమాట. అండ్ నా ప్లెయిన్ శారీస్ నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను, వాటికి అయిన ఖర్చు, వాటి బడ్జెట్ అంతా కూడా రఫ్గా చెప్పేస్తాను. అండ్ కంపల్సరీగా మీరు ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హా! ఇవన్నీ గూడా నా ప్లెయిన్ శారీస్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకొక 3 ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా స్టిచ్ చేపియలేదు ఏమీ గూడా. అండ్ వన్ బై వన్ ప్రతి శారీ అయితే చూపిస్తా అనమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఈ శారీ వచ్చేసి నేను ఇక్కడ నాకు దగ్గరలో ఉండే దాంట్లోనే తీసుకున్నాను అనమాట. మనకి ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంటది కదా! అక్కడ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు కాస్ట్ రూ. 300 అయితే పడిందనమాట. మంచి టిష్యూ టైప్‌లో ఉందనమాట. అండ్ లేస్ వచ్చేసి అక్కడే తీసుకున్నాను అనమాట. లేస్ వచ్చేసి నాకు 9 మీటర్స్ దాకా పడింది. 9 మీటర్స్ వచ్చేసి 120 అట్లా తీసుకున్నాడు అనమాట. అండ్ ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రూ. 400 అయితే తీసుకున్నారు. నేనైతే జస్ట్ బేసిక్గానే కుట్టించుకున్నాను అనమాట. నేను బ్లౌజెస్ ఏది కూడా ఎక్కువ హంగామా పెట్టి ఏది కుట్టించుకోను అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి డైమండ్ షేప్లో అయితే కుట్టించుకున్నాను అనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్గా అయితే బాగుంటాయి కదా ప్లెయిన్ శారీస్, నార్మల్గా మోనోక్రోమాటిక్గా వేసుకున్న బాగానే ఉంటాయి, అండ్ కాంట్రాస్ట్గా వేసుకున్న బాగానే ఉంటాయి అని చెప్పేసి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. దీనికి సంబంధించి పిక్స్ అన్ని యాడ్ చేస్తాను, చూసేయండి. శారీకి అయిన కాస్ట్ వచ్చేసి నాకు రూ. 1000 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ నాకు ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ అనమాట. అండ్ ఈ శారీ కూడా కాస్ట్ అండర్ బడ్జెట్లోనే అయిపోయింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు రూ. 300 అట్లా పడింది అనమాట. అంటే మల్టీ కలర్లో అయితే ఉంది, అంటే 3 షేడ్లో ఉందనమాట శారీ కూడా. నేను ఎప్పుడైనా ఇట్లా లైనింగ్ కోసం వాటి కోసం అట్లా వెళ్ళినప్పుడు నాకైనా ప్లెయిన్ శారీస్ నచ్చితే తెచ్చేసుకుంటానమాట. రెగ్యులర్గా ఏంటంటే ఎప్పుడు ప్లెయిన్ శారీస్కి వర్క్ బ్లౌజులు ఇట్లా రొటీన్ అయిపోయిందని చెప్పేసి నేనైతే మీషోలో నుంచి ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. దాని కోడ్ కానీ వీటికి సంబంధించిన అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నేనైతే శారీ ఎప్పుడు డార్క్గా ఉన్నప్పుడు కొంచెం బ్లౌజ్ లైట్గా కూడా ట్రై చేయవచ్చు అని చెప్పేసి ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ క్రాప్ టాప్ వచ్చేసి నాకు అరౌండ్ రూ. 170 అట్లా పడింది. అండ్ శారీ వచ్చేసి 300. ఇది అంతా కలిపి నాకు అండర్ బడ్జెట్ రూ. 500 అయిపోయింది అనమాట. దీనికి సంబంధించిన పిక్స్ అయితే కొన్ని యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ లాస్ట్ వీడియోలో నేను చూపించే ఉన్నాను కదా, చూసి ఉండకపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఈ శారీ వచ్చి నాకు మోస్ట్ రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఇది నేను రీసెంట్గానే కట్టుకుని ఉన్నాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. దీని పిక్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, కొన్ని చూడండి. అండ్ నేనైతే బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్గానే తీసుకున్నాను అంతా కూడా. అండ్ నేనైతే ఈ శారీని మీషోలో పర్చేస్ చేశాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా రూ. 300 అయితే పడింది అనమాట. అండ్ నేను బ్లౌజ్లో వచ్చిన పీస్ని ఇట్లా అయితే ఫ్లవర్స్ లాగా యాడ్ చేశాను. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా నేను అంతాను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మిస్ కాకుండా అయితే చూసేయండి. శారీకి ఏంటంటే అప్లిక్ వర్క్ కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకున్నాను అనమాట. అండ్ లైట్గా పళ్ళు కూడా యాడ్ చేశానండి. పళ్ళులో ఒక్క సైడ్ ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీనికి కూడా బ్లౌజ్లో వచ్చిన పీసెస్ అన్నీ కూడా కుచ్చులాగా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే డిఫరెంట్గా కుచ్చులు వేసుకోకుండా జస్ట్ బ్లౌజ్లో వచ్చిందే వేసుకుంటే కొంచెం క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి యాడ్ చేశాను. దీనికి సంబంధించిన పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 600 అయితే పడింది అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. శారీ పర్చేస్ చేసి నియర్లీ ఒక 6 months అట్లా అయిందనమాట. అండ్ ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి 250 ఆర్ 300 అంతే కాస్ట్ అనమాట. అండ్ నేను దీనికి సంబంధించిన శారీ లేస్ వచ్చేసి మీషోలోనే పర్చేస్ చేశాను. కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా మీషోలోనే పర్చేస్ చేశాను. వీటికి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా కొన్ని నేను యాడ్ చేస్తాను. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 400 లేదో 500 ఆ రేంజ్లో అయితే ఉందనమాట. అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 1100 అయితే పడింది అనమాట. అంటే శారీకి మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బ్లౌజ్ కూడా ఆల్టరేషన్ చేసినందుకు మొత్తం ఒక 1100 అట్లా అయిందనమాట. దీనికి సంబంధించిన పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను. అండ్ బ్లౌజ్కి ఇట్లా నైరా కట్ వచ్చిందనమాట ఫ్రంట్ బ్లౌజ్. దీనికి కాంట్రాస్ట్గా ఏం పడకుండా ఏంటంటే ఇందులోనే వచ్చిన కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. బ్యాక్ హుక్స్ వస్తుంది. ఇంకా మాకేంటంటే బ్యాక్ కంపల్సరీగా టాజిల్స్ ఉండాలన్నమాట. అండ్ ఇది హోల్ శారీ అనమాట. అండ్ ఈ శారీ కలర్ వచ్చేసి మంచి నేరేడు పండు రంగు అంటారు కదా, అదైతే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా నేను రీసెంట్గా పర్చేజ్ చేసిన అనమాట. విజయవాడ వెళ్ళినప్పుడు ఈ శారీ వచ్చేసి నేను రూ. 150 పెట్టి అయితే తీసుకున్నాను అనమాట. ఈ శారీలో కొంచెం ఇదనమాట. ఈ శారీ ప్లెయిన్ శారీలో లైట్గా బుటీ లాగా వచ్చిందనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజే తీసుకున్నాను. అంటే దీనికి డిఫరెంట్గా అన్నీ ఏం వర్క్ పెట్టి కుట్టించుకుంటాము అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 మీటర్ అయితే తీసుకున్నాను బ్లౌజ్. ఈ బ్లూ శారీకి ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే బ్లూ బ్లౌజే తీసుకొని కొంచెం మోనోక్రోమాటిక్ లుక్లో తీసుకొద్దాం అనుకున్నాను. దానికి సంబంధించి పిక్స్ యాడ్ చేస్తాను, ఇక్కడ చూసేయండి. అండ్ దీనికి ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఇట్లాగే కంటిన్యూ చేస్తాను. అండ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గానే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి రూ. 150 అయితే పడింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 200 అనమాట. టోటల్ కాస్ట్ మొత్తం కూడా నా రూ. 500 అయితే అయిపోయింది అనమాట. అండ్ దీనికి ప్రింట్ చూడండి. దీనికైతే కంప్లీట్గా ఈ బ్లూ శారీయే కాకుండా మన దగ్గర ఏమన్నా డార్క్ పింక్ శారీ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ శారీ ఉన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే నేను ఇట్లా మల్టీ కలర్లో అయితే తీసుకుంటాను, అంటే మల్టీ పర్పస్లో యూస్ చేసేందుకు.
సేమ్ అదే కలర్‌లో నా దగ్గర ఇంకొక శారీ అయితే ఉందనమాట. దీని చరిత్ర ఒక 3 ఇయర్స్ ఉంది. ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోస్‌లో చూసి ఉండుంటే మీకు ఐడియా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. అరౌండ్ ఒక 220 రూపీస్ అట్లా పడిందనమాట. దీనికి బ్లౌజ్ వచ్చింది గానీ, బ్లౌజ్ అస్సలు నాకు సెట్ కాలేదనిపించింది. ఇంక దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వీటికి కూడా నేను ఏంటంటే కాటన్ బ్లౌజెస్ యాడ్ చేశాను. మా మమ్మీ ఏంటంటే అప్పట్లో ఈ బ్లౌజెస్ నాకు కుట్టి పంపించింది. దీనికి ఏదైనా డిఫరెంట్‌గా ఉంటే బాగుంటుంది అని చెప్తే ఇట్లాగా 2 బ్లౌజెస్ కూడా ఇవి కూడా 1 మీటర్ అయితే యూస్ చేసి నాకు మా మమ్మీ కుట్టి ఇచ్చిందనమాట. అప్పట్లో మమ్మీ బ్లౌజెస్ కుట్టేది. దీనికి వచ్చేసి 2 బ్లౌజెస్ అనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి లైట్ బ్లూ కలర్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. లైట్ బ్లూ వస్తుంది, అలాగే పింక్ కలర్ కూడా వస్తుంది అనమాట ఇందులోనే. చూసారా బ్లౌజ్ ఇట్లా అయితే వస్తుంది. మంచి డార్క్ పింక్ బ్లూ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. సో మనం ఏంటంటే రెగ్యులర్ వేర్కి ఇట్లా వాడుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను ఈ శారీ వచ్చేసి. ఈ శారీ బడ్జెట్ కూడా అంతా కూడా నాకు అరౌండ్ ఒక 400 ఆ రేంజ్లోనే అయిపోయింది. ఎందుకంటే మా మమ్మీ కుట్టింది కాబట్టి బ్లౌజ్ నాకు 400, 300 ఆ అండర్ బడ్జెట్లోనే అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. మంచి ఆరెంజ్ కలర్లో అయితే ఉందనమాట. అలా అని కంప్లీట్ ఆరెంజ్ కాదు, రస్ట్ ఆరెంజ్ కానీ బ్రిస్క్ ఆరెంజ్ కానీ. సో దీనికి ఏంటంటే నేను పర్పుల్ కలర్లో అయితే బ్లౌజ్ తీసుకున్నాను. మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఆరెంజ్ కలర్కి పర్పుల్ అని ఇట్లాగా రాయల్ బ్లూ అని చాలా కలర్స్ అయితే దీనికి మ్యాచ్ చేస్తున్నారు కదా. సో గివ్ ఇట్ ఎ ట్రై అన్నట్టు నేను ఈ ఆరెంజ్ కలర్ దానికి లైట్గా పర్పుల్ దీనికి కూడా కాటన్ బ్లౌజ్ ఇట్లా రఫల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించేసుకున్నాను. శారీకి ఏంటంటే బ్లౌజ్లో వచ్చిన పీసెస్ నేను ఏంటంటే టాజిల్స్ అలాగైతే యాడ్ చేసుకున్నాను. సో మీరు ముందు కనుక చూసినట్టయితే పింక్ శారీకి ఎట్లయితే నేను టాజిల్స్ యాడ్ చేసుకున్నాను, సేమ్ ఈ శారీకి కూడా అట్లాగే బ్లౌజ్లో వచ్చిన పీస్ని ఇట్లా టాజిల్స్ అలాగే యాడ్ చేసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను రఫల్ హ్యాండ్స్ పెట్టేసి లోపల చిన్న హ్యాండ్ అయితే ఇచ్చానమాట. ఒకవేళ మనం హ్యాండ్స్ రేస్ చేసినా కూడా మనకి ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా యాడ్ చేసుకున్నాను. సో ఇవి అనమాట నా ప్లెయిన్ శారీ కలెక్షన్. మిగిలిన కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, అవి కూడా మిస్ కాకుండా అయితే చూసేయండి. సో ప్లెయిన్ శారీస్ ఎందుకు నేను పర్టికులర్గా చూస్ చేసుకుంటానంటే ఎవరికైనా కొంచెం క్రియేటివ్గా వేసుకోవాలి, కొంచెం యూనిక్గా కనపడాలి అన్నప్పుడు కంపల్సరీగా ప్లెయిన్ శారీస్ ఎవరైనా మనల్ని చూసి వేసుకున్నారు ఇట్లా అంటే మనకు ఒక గద్వాల్ శారీ ఉంటే అదే కలర్లో ఇంకొకరికి ఉండొచ్చు. అట్లా కాకుండా ఈ ప్లెయిన్ శారీస్ ఏంటంటే ఇట్లాగా స్టైల్ చేసుకుంటే క్రియేటివ్ స్టైలింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఏది వేసుకున్నా మనం కంప్లీట్ ప్లెయిన్ శారీస్ కాటన్లో కానీ ఇట్లా జార్జెట్లో చిఫాన్లో ఇట్లా స్టైల్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిక్ స్టైలింగ్ అనమాట. మనం స్టైల్ చేసిన ప్లెయిన్ శారీస్ మనం డిజైన్ చేసుకున్నట్టుగా ఇంకొకరు డిజైన్ చేస్తారు అనేది ఆ క్వశ్చన్ అయితే ఉండదన్నమాట. అండ్ ఈ ప్లెయిన్ శారీస్లో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇవి ఎవర్ గ్రీన్ అనమాట, నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అనమాట. ఇవి చక్కగా ఎప్పుడు కావాలన్నప్పుడు స్టైల్ చేసుకోవచ్చు వీటిని. సో అందుకని నాకు ప్లెయిన్ శారీస్ కొంచెం డిఫరెంట్ బ్లౌజెస్ కానీ ఇట్లా అయితే నాకు స్టైల్ చేసుకుని చాలా ఇష్టం అనమాట. సో అంతే గైస్, మీ అందరికీ కూడా నా ప్లెయిన్ శారీస్ కలెక్షన్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ శారీస్ అన్నింటిలో మీకే కలర్ నచ్చింది, ఏ స్టైలింగ్ నచ్చిందో కూడా నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయడం మర్చిపోద్దు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న మిగిలిన ప్లెయిన్ శారీస్ని కూడా స్టైల్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ఆ వ్లాగ్స్ ఉంటా. మరి ఇట్లు మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.